హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో జో వర్క్ అనేటువంటి ఏదైతే ఐటీ సంస్థ ఉందో అక్కడ నుండి మనకు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్ ది సేమ్ టైం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దీనిలో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిమోట్ ఆప్షన్ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంట్లో నుండి దీనికి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ ఎక్స్పెన్సెస్ అనేది మనకు చేతికి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడైతే మనం చూసేద్దాం. బిఫోర్ దట్ ప్రతి ఒక్కరు ఇంతవరకు లాస్ట్గా చేసినటువంటి ఏదైనా వీడియో చూడకపోతే, ఏది అసెంచర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇక పెద్ద పెద్ద ఐటీ సంస్థల నుండి వచ్చినటువంటి ఏదైనా నోటిఫికేషన్ మీరు ఇంకా చూడకపోతే, నిన్న కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది కాగ్నిజెంట్కి సంబంధించి. ఒకసారి మనం పేజ్ ఓపెన్ చేసి చెక్ చేసేయండి యూట్యూబ్లో. ఓకే, సో ఇక్కడైతే చూసుకుంటే సాఫ్ట్వేర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లొకేషన్ చూసుకున్నట్లయితే రిమోట్ అనేది ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూసాం. జాబ్ టైప్ అనేది ఫుల్ టైం. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీకు కన్సిడర్ చేయాలంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్స్ అండ్ ట్రైనింగ్స్, మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ ఉండేటప్పుడు ఏమైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే కూడా దాన్ని మీరు ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేసి పెట్టవచ్చు. ఓకేనా? సో లేకపోతే యాజ్ ఏ ఫ్రెషర్గా అప్లికేషన్ పెట్టండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి అయితే జో వర్క్ అనేటువంటి ఐటీ సంస్థ నోటిఫికేషన్ వదిలిందో, సో దాని గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకోవాలి. కాబట్టి అబౌట్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంపెనీ అయితే నేను గివెన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఐటీ సర్వీస్ కంపెనీ. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉందని అయితే అంటున్నారు. సో హ్యూమన్కి సంబంధించి రియల్ టైమ్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ టీమ్స్ అయితే వరల్డ్ వైడ్గా వీళ్ళైతే చేస్తున్నారు. అండ్ హ్యూమానిటీ ఈజ్ అవర్ నంబర్ 1 వాల్యూ అండ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హూ వీఆర్. సో ఇక్కడ హ్యూమానిటీ ఏదైతే ఉంటుందో, సో హ్యూమిలిటీ అదైతే వాళ్ళ పార్ట్ ఆఫ్ సంథింగ్ వాళ్ళ కోర్స్ అయితే ఇస్తున్నారు. సో ఓకే, ఫైన్, అంతా బాగానే ఉంది. మనకు దీని గురించి తెలిసింది చాలు. నెక్స్ట్ మనం స్ట్రైట్గా ఇన్ఫర్మేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అయితే జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దానికి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుందని. సో ఆల్రెడీ నేను ఎన్నో వీడియోలు చెప్పాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీ దగ్గర నుండి అడిగేది ఏమి ఉండదు. మిమ్మల్ని ఏ రోల్కి అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ రోల్ పైన మాత్రమే క్వశ్చన్స్ ఉంటుంది. ఆ రోల్ పైన ఏదైతే క్వశ్చన్స్ ఉంటుంది అనేది మీ యొక్క జాబ్ యొక్క డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తేనే దానికి సంబంధించిన ఓవరాల్ క్వశ్చన్ మీరు కవర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దీనికి సంబంధించి జాబ్ ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. వీఆర్ హైరింగ్ ఫర్ ప్యాషనేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ రోల్స్. వెదర్ యు ఆర్ ఏ ఫ్రెషర్ లుకింగ్ ఫర్ ఏ learn fast our junior developer seeking deeper technical ownership and global exposure. సో మీరైతే ఫ్రెషర్స్గా ఉన్న ఏదైనా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దీనిలో మీరు జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ జో వర్క్ ఆఫర్స్ అనే ఎన్విరాన్మెంట్ దట్ ఛాలెంజెస్ యాక్సిలరేట్స్ యువర్ కెరియర్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ and some hands-on experience and you are looking for a place to make real technical impact, take on more responsibilities and collaborate with senior professionals, this role is for you. సో మీకు ఏం ఫ్రెషర్గా ఉంటే నేర్చుకోండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకన్నా సీనియర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఇంకొద్దిగా నేర్చుకొని మీ యొక్క ఎఫర్ట్స్ని అయితే చూపించండి అంటున్నారు. దెన్ కీ రెస్పాన్సిబిలిటీస్. సో సమ్ మ్యాటర్స్ ఉంది, ప్రతి ఒక్కటి మనం అయితే డిస్కస్ చేద్దాం. కొద్ది జాగ్రత్తగా గమనించండి. Work alongside the experienced developers on real-time projects and contributes to software development. మీరు వర్క్ చేసేది పూర్తిగానే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటుందో దానిపైన. అండ్ రైట్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ అండ్ మెయింటైనబుల్ కోడ్ అండర్ ద గైడెన్స్ అండ్ అసిస్టెంట్ డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ అండ్ రీసాల్వింగ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్. సో ఇక్కడ చూడండి, ఈ అసోసియేట్ సాఫ్ట్వేర్ రోల్లో మీరు కన్నా వన్స్ ప్లేస్ అయితే మళ్ళీ మీరు ఏ యొక్క ఫీల్డ్కి మీకు వెళ్ళిన టెస్టింగ్ సైడ్ కావచ్చు, డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, ఏ సైడ్ అయినా మీరు సింపుల్గా పోవచ్చు. ఈ ఒక మంచి యాక్సెస్ అయితే ఈ దాంట్లో అయితే ఉంటుందన్నమాట. మనకు ట్రబుల్ షూటింగ్ కవర్ అవుతుంది అండ్ డీబగ్గింగ్ ఇది కూడా కవర్ అవుతుంది, టెస్టింగ్ కూడా కవర్ అవుతుంది. దీంట్లో మెన్షన్ చేయలేదు వీళ్ళు, బట్ దీంట్లో టెస్టింగ్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అలాంగ్ విత్ దట్ పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్, లెర్నింగ్ సెషన్స్ అండ్ టీమ్ బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీస్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఇన్నోవేట్ సొల్యూషన్స్. సపోర్ట్ టు ద టీమ్ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మెయింటైనింగ్ కోడ్ క్వాలిటీ. సో ఇదైతే ఓవరాల్ అందరు చెప్పేదే. కాబట్టి ఏదైతే టీమ్ ఉందో దాన్ని కొలాబరేట్ అవుతూ మీ యొక్క స్కిల్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ మీరైతే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ అయినటువంటి కోర్స్ని అయితే డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
సో ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడికి ఎండ్ అయితే అయిపోలేదు, ఇంకొద్దిగా అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మీరు ఏ విధంగా అడగొచ్చు మేబీ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క ఏదైతే కోడ్ రివ్యూస్కి సంబంధించి అడగొచ్చు, ఆర్ఎల్స్ ఈ టెస్టింగ్ సంబంధించి అడగొచ్చు, డీబగ్గింగ్ సంబంధించి అడగచ్చు. సో వీటిపైన అయితే అడుగుతారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. సో ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇవి అయితే ఉండాలి. అవి ఏంటంటే బీటెక్ అయినా ఉండాలి, బీఏ అయినా ఉండాలి, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ డిసిప్లైన్స్ 2023-24 గ్రాడ్యుయేట్స్ వెల్కమ్. సో ఈ 2023-24లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏం బ్రో రీసెంట్గా మేము 2025లో పాస్ అవుట్ అయ్యాం, మేము అప్లికేషన్ పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చు. బట్ వీళ్ళ యొక్క పారామీటర్ ప్రకారం 2023-24ని వెల్కమ్ చేస్తున్నారు. మీరు కూడా పెట్టండి, మేబీ మీకు కూడా ఛాన్సెస్ రావచ్చు. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ ఫోకస్ ఆన్ ఫ్రంట్ ఎండ్, సో జావా స్క్రిప్ట్ సంథింగ్ ఇచ్చున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంఫర్టబుల్ యూజింగ్ జిఐటి అండ్ రెస్ట్ ఏపీఐఎస్ అండ్ డీబగ్గింగ్ టూల్స్ ఇన్ మోడర్న్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫర్ ప్రొఫెషనల్స్ విత్ 6 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఎబిలిటీ టు టేక్ ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ ఆఫ్ ఫ్యూచర్స్, రైట్ ఏ ప్రొడక్షన్ గ్రేడ్ కోడ్ అండ్ కమ్యూనికేట్ టెక్నికల్ ఐడియాస్ క్లియర్లీ. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏమైనా ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే 6 months ఉన్నా సరే, 6 నుండి 24 months అంటే 6 to 2 years ఏదైతే వాళ్ళు చెప్పారో, 2 years అంటే 12 months కదా, 12 into 2 24 ఆ విధంగా చెప్తున్నారు వాళ్ళు. 6 months నుండి 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే, అంటే ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్గా ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకి వీటిపైన అయితే ఖచ్చితంగా ఎబిలిటీ టు టేక్ ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ప్రొడక్షన్ గ్రేడ్ కోడ్ అయితే మీరు డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క జిఐటి అండ్ రెస్ట్ ఏబిఎస్ వాటికి సంబంధించి ఉంటే సరిపోతుంది. ప్రిఫర్డ్ స్కిల్స్. సో 4 ఉన్నారంటే దాంట్లో ఈ యొక్క స్కిల్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే స్కిల్స్ ఇక్కడ ఉందో అవి ఏంటంటే ప్రియర్ ఇంటర్న్షిప్స్, మీకు ఏమైనా ఇంటర్న్షిప్స్ ఉంటే ఫ్రెషర్గా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించి, ఆర్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ exposure to agile methodologies and experience working in a collaborative team, enthusiasm for the learning new tools and solving meaningful technical challenges. సో ఈ విధమైనటువంటి మీకు ఏమైనా స్కిల్స్ అయితే ఉంటే ఇంకా మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్యూరింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సమ్ ఇంటర్న్షిప్స్ ఆల్సోనా. సో అలాంటివి ఏమన్నా ఉంటే దీంట్లో ఇంక్లూడ్ చేసినట్లయితే, మీ యొక్క రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసినట్లయితే మీకు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో వన్స్ మీరు దీంట్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫర్స్ అంటే కాంపిటేటివ్ శాలరీ విత్ ద పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మీకు అండ్ మీ యొక్క ఫ్యామిలీకి కూడా, అండ్ టెలిమెడిసిన్ కవరేజ్ ఫర్ ది ఈజీ యాక్సెస్ హెల్త్ కేర్ అండ్ fundamental work environment to promote the learning and career growth. The massive impact your work will have on real world solutions and people lives. సో ఈ వరకు అయితే మనకు వీటిని మెన్షన్ చేసి ఇచ్చారు. ఇంకా కూడా కొద్దిగా ఆ యొక్క ఆఫర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు చూడండి ఇంకా ఏమేమైతే ఇస్తున్నారో. దీన్ని మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసేసి తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు వాల్యుబుల్ కాబట్టి కమెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. ఈ హై పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ టెక్నాలజీ గ్రోత్, ఆపర్చునిటీ టు వర్క్ విత్ ది స్మార్ట్ డ్రివెన్ ప్రొఫెషనల్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ స్ట్రాంగ్ ఓనర్షిప్ ఎక్స్పెక్టేషన్స్ విత్ ది ఫ్రీడమ్ టు ఇన్నోవేట్ అండ్ గ్రో అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కెరీర్ గ్రోత్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. మీరు లెర్న్ చేస్తూ ఇక్కడైతే మీరు జాబ్ చేస్తూ మీ యొక్క లెర్న్ అండ్ ఎక్స్పీరియన్స్ మీరైతే డెవలప్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని బిల్డ్ చేసుకుని ఫ్యూచర్లో మంచి ప్రొఫెషనల్స్గా రావడానికి ఇదొక మంచి అవకాశం. ఓకేనా? ఓకే గైస్, ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే మర్చిపోకుండా లైక్ చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.